మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ నిరుపేద కుటుంబానికి చెందిన ఒక ఇల్లు కూలిపోయింది. వివరాల్లోకి వెళితే అక్కన్నపేట గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ కుటుంబంలో గత సంవత్సరం క్రితం భర్త స్వామి గ్రామంలో చాటింపు చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు శ్రీకాంత్ ఈత కోసం వెళ్లి గత 7 నెలల క్రితం చెరువులో మునిగి మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న కూతురు డిగ్రీ చదవలేక చదువు పూర్తిగా మానేసి తల్లితో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ దారుణ సంఘటనలు మరచిపోకముందే గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్న చిన్నపాటి పెంకుటిల్లు వారు నిద్రిస్తున్న సమయంలో కూలుతున్న శబ్దం విని ఆ ఇంటి నుండి తల్లి కూతురు బయటకు పరుగులు తీసి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పుడే ఒక్కసారిగా ఆ ఇల్లు కుప్పగూలి ఆ ఇంట్లో ఉన్న బియ్యం, బట్టలు, వస్తువులు మట్టిలో పూర్తిగా కలిసిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, వారికి గృహాన్ని మంజూరు చేసి ఆ శ్రీదేవిని ప్రభుత్వం చదివించాలని వారు కోరుతున్నారు. మల్లిపల్లి శ్రీదేవికం మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు. గూలిపోయింది. నాన్న లేడు. నాన్న డబ్బు కొట్టుకుంటూనే చనిపోయిండు. అన్న కూడా లేడు. చెల్లవాడు చనిపోయింది. మాకు అసలు ఉండడానికి ఇల్లు కూడా లేదు. తినడానికి బియ్యం లేవు, ఏం లేవు. మొత్తం ఇట్లా గూలిపోయింది. ఇప్పుడు మేము ఉండడానికి కూడా వేరే దగ్గర, ఆమె ఒక దగ్గర, నేను ఒక దగ్గర అన్నట్టు ఉంటున్నాం. నేను ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా ఇంటిలో చదివేసి ఆపేసిన. అందుకని కూడా కొంచెం గవర్నమెంట్ ఇది కావాలని కోరుతున్నాము. బట్టలు ఇట్లా అందరూ బయట వాళ్ళు వీలిస్తే అక్కడనే అంటుకుంటా తినుకుంటా కూలి పని చేసుకుంటా ఉంటున్నా. గరుపులు, సబ్బులు అవన్నీ ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం కూడా ఖరాబ్ అయిపోయినాయి. అన్ని వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే అంటుకుంటా తింటున్నాం. గవర్నమెంట్ మాకు ఏమన్నా సహాయం చేయాలని కోరుతున్నాం.